అసమానతలు తగ్గించడంలో భారతదేశం విఫలమైంది అని అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫామ్ నివేదిక తెలియజేస్తోంది. ఆర్థిక అసమానతలను తగ్గించేటువంటి కృషిలోనే కాదు, కరోనాను కట్టడి చేయడంలో కూడా విఫలమైందని ఆక్స్ఫామ్ నివేదిక బయటపెట్టింది. 158 దేశాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి ఆక్స్ఫామ్ సంస్థ అందులో భారతదేశం పరిస్థితి కూడా చెప్పింది. భారతదేశం మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితికి దిగజారిందనేది మనకు కనపడుతుంది. 158 దేశాల్లో 129వ స్థానానికి దిగజారింది భారత ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేటువంటి కృషిలో మన వైఫల్యం. ఆర్థిక అసమానతలు తగ్గించడంలో మన వైఫల్యం 129వ స్థానానికి దిగజారింది. అంతేకాదు, ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో, భారతదేశం కరోనాతో విలవిల్లాడుతున్నటువంటి సమయంలో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులను కూడా పోల్చి చూపించింది ఆక్స్ఫామ్ నివేదిక. వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం, అంటే ప్రపంచ స్థాయి ప్రకారం బడ్జెట్లో 15% వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించాలి. ఈ కేటాయింపుల విషయంలో భారతదేశం అందనంత దూరంలో ఉన్నది అనేది ఆక్స్ఫామ్ నివేదిక తేల్చుతుంది. మనం ఎవరితో పోల్చుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మోడీ పాలనలో మనది ఊరు దిబ్బగా మారుతున్నదా? ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అంటాం. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చైనాతో పోటీ పడాలని చెప్పేసి ప్రపంచంలో ఎవరైనా అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు చైనా అమెరికాతో పోటీ పడుతోంది. మన పరిస్థితి ఏమిటి? మనం పాకిస్తాన్తో పోటీ పడుతున్నాం, శ్రీలంకతో పోటీ పడుతున్నాం, నేపాల్తో పోటీ పడుతున్నాం. ఇప్పుడు ఆర్థిక అసమానతలను తగ్గించేటువంటి కృషిలో మన వైఫల్యం, వైద్య ఆరోగ్య రంగానికి మనం కేటాయిస్తున్నటువంటి కేటాయింపుల్లో మన స్థితిగతి ఎక్కడికి వచ్చింది అని అంటే, పాకిస్తాన్ కంటే తక్కువ, శ్రీలంక కంటే తక్కువ, నేపాల్ కంటే తక్కువ. మరి ఎవరితో సమఉజ్జీగా ఉన్నాం మనం? ఇక్కడే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి దుస్థితికి మనం నెట్టబడుతున్నాం. ఆఫ్ఘనిస్తాను మనం కేంద్ర బడ్జెట్లో ఒకే స్థాయిలో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేశాం. అంతేకాదు, ప్రపంచంలోనే పేదరికంలో 2వ స్థానంలో ఉన్నది బురుండి. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం, నిరుపేద దేశం. ప్రపంచ నిరుపేద దేశాల్లో 2వ స్థానంలో ఉంది. అంటే అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది. బురుండితో మనం సమానంగా కేటాయిస్తున్నాం కేంద్ర బడ్జెట్లో. అంటే ఇప్పుడు మన స్థితికి ఎక్కడికి దిగజారింది? మోడీ లాంటి దేశభక్తుడు ప్రధానమంత్రి అయిన తర్వాత మన స్థితి ఎక్కడికి దిగజారింది అని అంటే, ఆఫ్ఘనిస్తాన్తో సమానంగా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి నిరుపేద దేశమైనటువంటి బురుండితో సమానంగా మనం మన కేంద్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేస్తున్నాం. ఎందువల్ల అంత తక్కువ ఎందుకు కేటాయిస్తున్నాం? మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నేతల్లో చాలా మందికి ఆవు మూత్రంతో కరోనా తగ్గుతుందన్న నమ్మకం, ఆవు పేడతో కరోనా తగ్గుతుందన్న నమ్మకం, బురదలో తొరలాడితే శంఖం ఊదితే కరోనా పారిపోతుందనేటువంటి నమ్మకం. ఇట్లాంటి నమ్మకాలు ఉండడం వల్ల నేనేమో బహుశా ఖర్చు పెట్టడం వేస్ట్, వైద్య ఆరోగ్య రంగానికి ఖర్చు ఎందుకు, ఆవుమూత్రం తాగితే తగ్గిపోద్ది కదా అనేమో. మరి ఆఫ్ఘనిస్తాన్ బురుండీలతో సమానంగా మనం కేటాయింపుల్లో ఉన్నాం. నేపాల్ కంటే తక్కువగా ఉన్నాం. ప్రపంచ దేశాల్లో మన పరువు ప్రతిష్టలు ఎక్కడుంటాయి? మన స్థితి గురించి ప్రపంచం ఏమనుకోవాలి? ఇప్పుడు నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టుగా తయారైతే మన కేంద్ర పాలకుడు, ఈ దేశం బాగుపడేది ఎప్పుడు? చాలా సీరియస్ విషయం కదా. ఇంత సీరియస్ విషయం మన ప్రభుత్వానికి ఎందుకు పట్టలేదు? ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక అదే చెప్తుంది. ఇంత తక్కువ కేటాయింపులు చేసిన ఫలితంగానే భారతదేశంలో కరోనాని కట్టడి చేయడంలో కూడా విఫలమవుతున్నారు అంటారు. నిజమే కదా. ఆఫ్ఘనిస్తాన్ ఎంత శాతం కేటాయించిందో, బురుండి ఎంత శాతం కేటాయించిందో, భారతదేశం కూడా అంత శాతం కేటాయిస్తే మన బతుకులు ఏ స్థాయిలో ఉన్నాయి?
భారతదేశ పరువు ప్రతిష్టలు ఏ స్థాయికి దిగజారుతున్నాయి ఈరోజు మోడీ పాలనలో అనేది అర్థం చేసుకోవడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా మనకు? ఇది ఆర్థిక అసమానతలను నిర్మూలించేటువంటి కృషిలో మన స్థితి ఒకటే కాదు, ఇట్లా ఉన్నది. వరుసపెట్టి అనేక విషయాల్లో ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో నివేదిక తర్వాత నివేదిక, నివేదిక తర్వాత నివేదిక వస్తూ ఉంది. ఆర్థిక అసమానతలు తగ్గించడంలో 129వ స్థానంలో ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. దీనికంటే ముందొచ్చిన నివేదిక కార్మికుల హక్కులు, శ్రామికుల హక్కులను కాపాడడంలో భారతదేశం 141వ స్థానం నుంచి 151వ స్థానానికి దిగజారిపోయింది అని ఆక్స్ఫామ్ నివేదిక తేల్చింది. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం మనది అని చెప్పుకుంటాం, అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది అని చెప్పుకుంటాం. ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకుంటాం. కానీ గురజాడ చెప్పింది, ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నది ఈ స్థితిలో ఉన్న భూమి భారతిని ఊహించుకునే చెప్పాడా గురజాడ? కాదు, పాపం గురజాడ చాలా ఊహించుకున్నాడు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వస్తే ఈ దేశం అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో ఆయన చాలా ఊహించుకున్నాడు. ఈ దేశం బాగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలందరికీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అందుబాటులోకి వస్తాయని కలలు కన్నాడు. అందుకే అన్నాడు, తిండి కలిగితే కండ కలదోయి, కండ కలవాడేను మనిషోయని. చాలా కలలు కన్నాడు ఆయన. దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులు అన్నాడు. ఆ మనుషుల గురించి ఆలోచించాలన్నాడు. ఇన్ని కలలు కన్నటువంటి గురజాడ కలలను కల్లలు చేస్తున్నది ఇప్పుడు మోడీ పాలన. ఏ దేశం వేగినా ఎందుకాలిడినా మనం తల దించుకోవాల్సినటువంటి స్థితిలో పడుతున్నాం. సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో పడుతున్నాం. ప్రపంచం నవ్విపోతారనేటువంటి స్పృహ లేకుండా జీవిస్తున్నాం. ఇది మోడీ పాలనలో మన భారతదేశ స్థితి దిగజారుతున్నటువంటి స్థాయి. ఎందుకంటే ఈ విషయంలోనే కాదు, దీనికంటే ముందు మరో నివేదిక వచ్చింది. వరల్డ్ హంగర్ ఇండెక్స్ అంటారు, ప్రపంచ ఆకలి సూచి. ప్రపంచ ఆకలి సూచిలో కూడా భారతదేశం 102వ స్థానానికి పడిపోయిందని అంటే మనం ఎక్కడ ముందున్నట్టు? మనం ముందున్నది కూడా నిజమే. మన కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిన లెక్కల ప్రకారమే, NSSO చెప్పిన లెక్కల ప్రకారమే నిరుద్యోగంలో మనం ముందున్నాం. ప్రపంచాన్ని దూసుకుపోతున్నాం. కరోనా కేసుల విషయంలో మనం ముందుకు చేరుకోబోతున్నాం, మనం దూసుకుపోతున్నాం. ఇంకొక 5 లక్షలు దాటితే అమెరికాను కూడా దాటిపోతాం. ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం కరోనా కేసుల్లో, కరోనా బాధితుల సంఖ్యలో. ఇది మనం చెప్పుకునేటువంటి గొప్ప. ఇదేనా దేశభక్తి అంటే? ఇదేనా సంస్కృతి గురించి చెప్పుకోవడం అంటే? ఇదేనా ప్రపంచంలో భారతదేశం గొప్పది, భారతదేశం గొప్పది అని చెప్పుకోవడం అంటే? దేశభక్తులం అనే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ, అమిత్ షాలు ఈరోజు భారతదేశాన్ని ఎటు తీసుకుపోతున్నారనేది సమస్య. మన పరిస్థితి ఎటు దారితీస్తోంది? ఇప్పుడు ఈ దేశ ప్రజానీకమే ఆలోచించాల్సిన అవసరం. 130 కోట్ల మంది ప్రజలు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకేమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆదమర్చి ఉన్నా ఈ దేశం ఇంకా ఏ స్థితికి దిగజారుతుందో అనేటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి సమయం ఇది. చూద్దాం, ప్రజలు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు, ఆలోచిస్తారనేది ప్రపంచ చరిత్ర, గత చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం. చరిత్ర నిర్మాతలు ప్రజలు కాబట్టి ఇలాంటి కీలకమైన సందర్భంలో స్పందించాల్సింది ప్రజలే. స్పందిస్తారని ఆశిద్దాం.